హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో యమ్మీగా హల్వా పూరి ఎలా చేసుకోవాలో చూద్దాం. లోపల హల్వా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయినట్టు అండ్ పైన పూరి క్రిస్పీగా, స్వీట్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని. నేను చెప్పే కొలతలతో ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, మీరు ఖచ్చితంగా మళ్ళీ చేసుకుంటారు. ముందుగా పూరి బ్యాటర్ రెడీ చేసుకుందాం. పూరి బ్యాటర్ కోసం నేను ఇక్కడ 3 కప్స్ మైదా యాడ్ చేస్తున్నాను. చిటికెడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు ఆయిల్ యాడ్ చేసుకోండి, కొంచెం మెత్తగా కావాలనుకున్న వాళ్ళు పాలు యాడ్ చేసుకోండి ఆయిల్ ప్లేస్లో. పిండి మొత్తాన్ని నీట్గా వాటర్ వేసుకుంటూ పూరి బ్యాటర్ లాగా కలుపుకుందాం. పిండి కలుపుకున్నాక నేను ఇక్కడ చూపిస్తున్న టెక్స్చర్లో ఉండాలి. పిండిని కొంచెం సేపు పక్కన పెట్టేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం హల్వా ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసి నేను జీడిపప్పు వేయించుకుంటున్నాను. ఈ హల్వా పూరి బొబ్బట్టు రీప్లేసబుల్ అని చెప్తాను నేను, ఎందుకంటే బొబ్బట్టు పచ్చిశనగపప్పు ఉడికి బెల్లం కరిగించి చాలా ప్రాసెస్ అది. ఈ హల్వా పూరి అయితే చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు. ఫెస్టివల్స్కి కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్వీట్ అని చెప్తాను నేను. జీడిపప్పు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వేరే బౌల్లోకి తీసుకుందాం. నెక్స్ట్ అదే కడాయిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసి బొంబాయి రవ్వను ఫ్రై చేసుకుని పెట్టుకుందాం మనం. మీలో ఎంతమంది స్వీట్స్ లైట్గానే తింటారు? స్వీట్స్ లైట్గా తినే వాళ్ళకి ఇది బెస్ట్ స్వీట్. ఈ స్వీట్ 1 వీక్ అలా స్టోర్ చేసుకుని కూడా తినచ్చు. రవ్వ కొంచెం ఫ్రై అయితేనే హల్వా టేస్ట్ బాగుంటుంది. నేను చూపిస్తున్నట్టు ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే సపరేట్గా వేరే బౌల్లోకి తీసేసేయండి. నేను ఇక్కడ 1 కప్ బొంబాయి రవ్వ తీసుకున్నా, సో 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ 2 కప్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. 1 కప్ బొంబాయి రవ్వకి 2 కప్స్ షుగర్ యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేశాక షుగర్ కరిగే వరకు ఇలా తిప్పుతూ ఉండాలి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు షుగర్ సిరప్ బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా బొంబాయి రవ్వ, అది ఉండలు లేకుండా నీట్గా కలుపుకుంటూ వేయాలి. రవ్వ వేసిన తర్వాత కూడా 1 or 2 మినిట్స్ కలుపుతూ ఉండండి. ఈ టెక్స్చర్ వచ్చాక నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను 2 స్పూన్స్. షుగర్లో యాడ్ చేసి ఇలాచీ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, కొంచెం ఫైన్గా పౌడర్ అవుతుందని. ఆ ఇలాచీ పౌడర్ మిక్స్ అయ్యేటట్టు నీట్గా కలుపుకోండి మొత్తం. నెక్స్ట్ ఇక్కడ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు యాడ్ చేసుకుందాం. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని టెక్స్చర్ ఇలా థిక్గా అంటుకోకుండా వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా ఉండల్లాగా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా హల్వా మొత్తం ఉండలు చేసి ఇలా పక్కన పెట్టండి. ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా మైదా పిండి, అది తీసుకుని ఇట్లా స్ట్రెచ్ చేసుకుని మధ్యలో ఇట్లా హల్వా పెట్టి దాన్ని కవర్ చేయాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మైదా పిండి స్ట్రెచ్ చేసుకుంటూ నీట్గా హల్వా మొత్తం కవర్ అయ్యేలాగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేయండి. ఇదిగోండి, ఈ విధంగా చేసుకోవాలి నీట్గా. నెక్స్ట్ పూరి ప్రెషర్ తీసుకుని దానికి ఒక కవర్ పెట్టి దానికి ఆయిల్ రాయండి. ఇప్పుడు ఇందులో పెట్టి మనం ప్రెస్ చేస్తామన్నమాట. ఆయిల్ అప్లై చేయటం వల్ల అతుక్కోకుండా నీట్గా వస్తుంది. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా స్లోగా ప్రెస్ చేయండి. ఎక్కువ ప్రెస్ చేయటం వల్ల ఏంటంటే మనకి దాని లోపల ఉన్న హల్వా మొత్తం బయటకు వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఎంత నీట్గా వచ్చిందో. స్లోగా ప్రెస్ చేయండి. నేను ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా హల్వా మొత్తం మైదాలో ఒక్కొక్కటి ఫిల్ చేసి ప్రెస్ చేసి పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ ఎలా వేస్తామో అలా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హల్వా పూరీలో ఆయిల్లో వేసుకుందాం ఒక్కొక్కటిగా వేస్తేనే బెటర్, ఎందుకంటే 2-3 అట్లా వేస్తే హల్వా అంటుకుని బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంది. ఇలా డీప్ ఫ్రై వద్దనుకునే వాళ్ళు ప్యాన్ మీద గీ 2 స్పూన్స్ వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. అది కొంచెం మెత్తగా కూడా ఉంటుంది. నాకు కొంచెం క్రిస్పీగా కావాలని నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై ఆయిలీ ఫుడ్ తినని వాళ్ళు ఇలా హ్యాపీగా 2 స్పూన్స్ గీ వేసుకుని కాల్చుకోవచ్చు కూడా. ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలంటే టైం టేకెన్ అనుకుంటున్నారు కదా, బట్ మీ టైంకి వాల్యూ ఉంటుంది. స్వీట్ చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇంకా తీసేసుకోండి. అంతే, టేస్టీగా హల్వా పూరి రెడీ అయిపోయింది. మీరు స్వీట్ షాప్లో ట్రై చేసినా కూడా దొరకని రెసిపీ ఇది. అసలు స్వీట్ తినని వాళ్ళకి కూడా నచ్చుతుంది, ఎందుకంటే ఇది కొంచెం లైట్ స్వీట్గానే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.